సత్య స్వరూపి ఆత్మ కలిగిన దేవా, ఈ సమయంలో నీ సేవకుల ద్వారా నాతో మాతో మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. చర్చల స్థితిలో ఉన్న మా జీవితంలో మరలా జీవింప చేయమని బ్రతిమాలుకొంచున్నాం. నీ మహిమ తేజస్సుతో చర్చల స్థితిలో ఉన్న మా జీవితంలో బ్రతికించమని బ్రతిమాలుకొంచున్నాం. విస్తరించలేని స్థితిలో ఉన్నామేమో, ఈ దినమున మమ్మల్ని ప్రశ్నించినందుకు వందనాలు. విస్తరించలాగున ప్రభువా, లోతైన అనుభవంలోనికి మేము వెళ్ళే కృపను దయచేయమని బ్రతిమాలుకొంచున్నాం. ప్రాముఖ్యంగా నీ భయములో భక్తిలో నిత్యము ఉండుటకు సహాయం దయచేయమని బ్రతిమాలుకొంచున్నాం. నీ భయం లేక తెలుసో తెలియకో దూరం అవుతున్న స్థితిలో ఉన్నామేమో, ఈ దినమున నీవు మాతో మాట్లాడిన విధానంలో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీకు ఉపయోగకరంగా, సంఘానికి ఉపయోగకరంగా, మా కుటుంబానికి ఉపయోగకరంగా జీవించే జీవితంలో ఈ దినం నుంచి మాకు దయచేయమని వాడుకొచ్చున్నాం. ఇక్కడ చేరుకున్న ప్రతి ఒక్కరము నూతన ఉద్దేశమును, నూతన ప్రణాళికను, ఒక మంచి నిర్ణయం తీసుకొని స్థలం నుంచి వెళ్ళటకు అనుగ్రహించమని వాడుకొచ్చున్నాము. నీ సేవకుల ద్వారా విన్న వాక్యం నీ పరిశుద్ధ లేఖన భాగం నుంచి ఎన్నో మర్మములను తెలియజేసే విధానం బట్టి ఈ వాక్యం మా మనసులో భద్రం చేసుకొని ఈ క్షణం నుంచి, ఈ గడియ నుంచి నీ కోసము ఆలోచించే వారంగా, నీ కొరకు పనిచేసే వారంగా, నీ రాజ్య వ్యాప్తిలో మేమందరం పాలుభాగస్తుగా ఉంటూ ఎల్లప్పుడూ ఈ సంఘంలో బాధ్యత గల వారమై నిన్ను సేవించుటకు, నీ పని జరిగించుటకు, నీ నామము ఘనతను సమాజంలో ప్రకటించుటకు ధైర్యమును అనుగ్రహించమని వస్తున్న ఇబ్బందికర పరిస్థితులన్నీ దూరపరచు. నీ ధైర్యమును, నీ బలమును మాకందరికి అనుగ్రహించమని మా అందరి హృదయ ధ్యానమును కఠినపాలితులుగా సంకరించు. ఎవరైతే ఏ అవసరం వచ్చారో ప్రతి అవసరం తీర్చమని, అనారోగ్యంతో ఉన్న ఆరోగ్యమైన బ్రతిమాలకొచ్చు, లేవనెత్తులను బ్రతిమాలకొచ్చు. ఈ విధముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడలంగా కుటుంబాలతో సంఘములో చేరి నీ ఆలయంలో కుటుంబంతో ఆరాధించే వారుగా అందరినీ సిద్ధపరచమని బలపరచు బ్రతిమాలకొచ్చు. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి